వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దుర్గాస్ మాస్టర్. ఈరోజు నేను గుడివాడలో ఉన్నాను. గుడివాడ పేరు వింటే మన తెలుగు ప్రజలందరూ కూడా తెలుసండి. ఇది ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఏ పార్టీ గెలవబోతుంది, ఏ పార్టీ ఓడిపోతుంది, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎం అవుతారు తెలుసుకోవడానికి పబ్లిక్ ఒపీనియన్ గురించి వచ్చాను. వాళ్ళని అడిగి వాళ్ళ విశేషాలు ఏంటి, ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు, ఏ పార్టీ గెలవబోతుందో తెలుసుకుందాం. మీ పేరండి? కోటేశ్వరరావు అండి. కోటేశ్వరరావు. కోటేశ్వరరావు గారు, మనకు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లు రాబోతున్నాయి. ఇది మన గుడివాడ నియోజకవర్గంలో ఉన్నాము. ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? ఇది అధికారంలో ఉన్న పార్టీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే వీళ్ళ మీద కొంత అసంతృప్తి ఉంది జనాలు. ఏంటంటే ఏం పని చేయలేదని, కొన్ని పనులు రోడ్లు కానీ అవి కానీ చేయలేదని అసంతృప్తి చేసుకుంటే రీజనబుల్గా ఏ పార్టీకి వేసేవాడు ఓటు ఆ పార్టీకి వేస్తాడు కాబట్టి అధికారంలో ఉండదే గెలుస్తుందని మా ఆయన అధికారం అంటే మరి ఆయన మీద చాలా విమర్శలు ఉన్నాయండి. విమర్శలు ఉన్నాయి. ఇక ఆయనేనండి కాగితగుతో లేబర్ని పేద బిక్కిగా ఆదుకున్నది ఆయనే. చంద్రబాబు నాయుడు వచ్చాడంటే ఆళ్ళ వర్గాలకి కానీ ధనిక వర్గాలకి కానీ పేద వర్గాలకి ఏం అవకాశం ఉండదు. అందుకని ఇంక పేదవాళ్ళకి కొద్దిగా ఆసరాగా ఇచ్చి అన్ని పథకాలు ఇచ్చాడు కాబట్టి జగనే మళ్ళీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే వాళ్ళు ఏమంటారంటే ప్రతిపక్షం వాళ్ళు రోడ్లు వెళ్ళలేదు, పరిశ్రమలు రాలేదు, ఈ మందు రేట్లు ఉన్నాయి కదండి, బ్రాంతి విస్కీ రేట్లు కూడా విపరీత పెరిగిపోయినాయి, ఉద్యోగుల వ్యతిరేకత. ఉద్యోగులలో బాగా వ్యతిరేకత ఉందండి. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళు చేసుకున్న జీపీఎఫ్లు కానీ అన్నీ ఎవరి దగ్గర రూపాయి జీరో అకౌంట్లు. ఇప్పుడు ఎంప్లాయీస్లో పూర్తి వ్యతిరేకత ఉంది. భేద బిక్కి కంటే పథకాలు పడుతున్నాయి కాబట్టి ఎక్కువ అవకాశాలు వీళ్ళకే వేస్తారు. మళ్ళీ ఇప్పుడు 14 ఏళ్ళు చేసిన ఇది దొరకబెట్టింది ఏమీ లేదు కదా జనాలకి. అది అయితే రోడ్లు వేయలేదని, పరిశ్రమలు లేవని అంటుంటారు. ఇవన్నీ చూసినాక రోడ్డు ఎవడ చూస్తాడులేండి. పేదోడు ఏం చేస్తాడు, అడుగు సైకిల్ వేసుకెళ్తే చాలు అనుకుంటాడు. రోడ్డు కాకపోతే రోడ్లు మైనసే. రోడ్లు ఏంటంటే ఏ రోడ్డు వేయలేదు, అందరూ ఇబ్బందులు పడుతున్నాం. ఆ రోడ్లు అది సరి చేసుకుంటే ఇక అది బాగానే ఉంటుంది ఓవరాల్గా. అది అండి. అబ్దుల్ ఇక్బాల్. అబ్దుల్ ఇక్బాల్. ఇప్పుడు మన గుడివాడ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? కొడాల నాని గారు కంపల్సరీగా వెళ్తారు. ఎందువలన? ఆయన చేసిన మంచి పనులు. పేదలంటే ప్రాణం ఆయనకి. ఆయన పేదల కోసం పుట్టాడు. అది ఆయన మాట్లాడే తీరు రాష్ట్రం అంతా చెప్పుకుంటుంది బాగా. ఆయన హీరోలాగా అనుకుంటారని అనుకుంటుంటారు. ఆయన ఎవరి గురించి మాట్లాడతారండి? ఆయనకి తిట్టేవాడి గురించి మాట్లాడతారు. ఒట్టి చంద్రబాబు గారిని చెప్పలేదు ఆయన టార్గెట్ చేసేది. ఆయన చేసే పనులు అలా ఉంటాయి. ఆయన కరెక్ట్ కాదు కాబట్టి ఆయన అంటున్నారు. మమ్మల్ని అంటున్నారా ఎవరికైనా? మా ఊర్లో ఎవరికైనా అంటున్నారా? అది. అయితే మనకి రాష్ట్రంలో ఏ పార్టీ? రాష్ట్రంలో ఏ పార్టీ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారే సీఎం. మరి జనసేన టీడీపీ కలిసింది, దాని ప్రభావం ఏమైనా ఉంటుంది అంటారా? హస్బెండ్ ఎంతమంది వచ్చినా సింహం సింగల్గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి సింహం లాంటాడు. మంచి చేశాడు కాబట్టి నమ్మకం. ఆయన చేసిన పని తీరు బాగుంది కాబట్టి ఆయనకి మళ్ళీ గెలిపించుకుంటారు. మీ పేరండి? నాంచార్య అండి. నాంచార్య గారు, ఇప్పుడు మనకి గుడివాడలో ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఏ పార్టీకి వెళ్ళడానికి అవకాశం ఉందంటారు? ఏ పార్టీ కంటే ఏమని చెప్తామండి, ఏది చేస్తే దానికి శుభ్రంగా ఏది బాగుందో దానికి ఏదో ఉన్నాం. జనాలు అందరూ ఏమనుకుంటున్నారని ప్రస్తుతానికి ఇప్పుడు తెలుగుదేశం అంతా అనుకున్నారు. మరి అంటే తెలుగుదేశం వస్తుందంటే అంటే వైసీపీ మీద వ్యతిరేకత ఉన్నట్లు లెక్కే. కాపాడుతుంది. మరి ఏం చేసిన డబ్బులు పంచిపెడుతున్నారు కానీ ఏమి ఇచ్చండి లేదు, కాపాడలేదు కదా. రోడ్లు కానీ ఏమీ చేసినట్టు ఏమి కాపాడలేదు కదా. మందుబాబులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఏమంటున్నారండి? మరి వాళ్ళకి అది మాకు అదే కావాలంటున్నారు. తాగి పడిపోయి చచ్చిపోయిన అదే కావాలన్నారు. డబ్బు ఇచ్చినా అదే కావాలన్నారు. మరి ప్రభుత్వ ఉద్యోగులు రోడ్ల పరిస్థితి ఏంటండి? అదేనండి, రోడ్ల కోసం వస్తున్నాం. మేము వెళ్తాం, ఒక కనీసం డెలివరీ కేసు ఉంటే వస్తాయి. చాలా బాధగా ఉంది. మామూలు మనుషులు సామాన్లు వెళ్తాకి ఇదిగా ఉంది. మాది ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్లు కురుటిపాడు రూటు. ఆ రూటు ఉంది, మహా దారుణంగా ఉంది. ఆ రోడ్లో గోతులు గుంటలు. ఆంధ్రప్రదేశ్లో సీఎం ఎవరు అవ్వడానికి అవకాశం ఉంది? ఆంధ్రప్రదేశ్లో సీఎం అండి అనుకుంటాం. మరి చంద్రబాబు అంటున్నారు కానీ ఎవరో తెలియదు. మరి జనసేన టీడీపీ కలిసినాయి కదా, ఎలా ఉంటుంది అంటారు? కలవడం వల్ల కలిస్తే బాగుంటుంది అనుకుంటారు. మరి వాళ్ళ పొత్తులు శుభ్రం కలిస్తే. సీతామహాలక్ష్మి. ఇప్పుడు మనం గుడివాడలో ఉన్నాము. రాబోయే ఎలక్షన్లో ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది? ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? తెలుగుదేశం. ఎందువల్ల తెలుగుదేశం అనుకుంటున్నారు? ఏదో కొంచెం మంచి చేస్తాడని, ఆయన ఎంతవరకు చేశాడు కాబట్టి ఇప్పుడు కూడా చేస్తాడని. వీటిలో ఏమైనా పథకాలు అమ్ముతున్నాయమ్మా? పథకాలు ఏంటంటే పెన్షన్లు అటువన్నీ వస్తాయి ఎవరికన్నా? మాకు రావట్లేదండి. సరే.
పేరండి? సయ్యద్ అమీర్. సయ్యద్ అమీర్. ఇప్పుడు మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. మనకి హైదరాబాద్లోనే ఉండేది. ఇప్పుడు మన వాళ్ళందరూ గుడివాడలో ఉన్నాము. గుడివాడలో ఏమంటున్నారు? గుడివాడలో ఏ పార్టీ అంటున్నారు? తెలుగుదేశమేనా అనుకుంటున్నామండి. కాకపోతే మాకు వర్క్ మాది కట్టమంచారు ఉండే పక్కనే. కాకపోతే వర్క్ ప్యాచింగ్ అంతా తెలుగుదేశం వాళ్ళే వేశారండి. ఆయనకే వేయాలనుకుంటున్నామండి. ఓకే. అయితే మనకి రాష్ట్రంలో సీఎం ఎవరు అవడానికి అవకాశం అంటారు? తెలియదండి ఏమవుతుంది, ఎవరవుతాడు ఏమో. అయితే గుడివాడలో మాత్రం మీరు వేసే పార్టీకి నమ్మకం ఉందండి మాకు. నమ్మకం ఉంది. ఓకే. అయితే ఇప్పుడు వైసీపీ మీద వ్యతిరేకత ఏమైనా ఉందంటారా? వైసీపీ మీద వ్యతిరేకం ఏమి లేదండి మనకి. ఆయన 5 సంవత్సరాలు అయిపోతుంది. ఆయన ఏమన్నా వేసాడా, ఏమన్నా చేశాడా, వచ్చాడా, ఇవి కూడా ఏంటండి పరిస్థితి అని అడగలేదండి. ఇప్పుడు మాట్లాడితే కాదు తెలుగుదేశం వచ్చి పట్టించుకోండి, వీళ్ళు వస్తున్నారు చూస్తున్నారు కదా, అవకాశం ఇచ్చారండి మాకు. ఓకే. అయితే మీరు గుడివాడలో ఏ పార్టీ అన్నారు? తెలుగుదేశమేనండి. మీ పేరేంటి బాబు? నా పేరు సొంటి రవిచంద్ర కృష్ణ కుమార్. నేను ఇంకా జనసేన పార్టీ. ఒక విషయం చెప్తున్నానండి, అభివృద్ధి ఏం లేదండి. ఇప్పుడు మన గుడివాడలో ఉన్నాము. ఏ పార్టీకి ఓటు వేద్దాం అనుకుంటున్నావు? ఏంటి పరిస్థితి? ఎలా ఉంది వాతావరణం? ఒక్క విషయం అండి, మామూలుగా జనసేన అని. జనసేన ఏమండి చేసింది ఏదైనా మామూలుగా రోడ్లు పోవాలా, నలిగిపోతున్నారు మనుషులు ఒక్క విషయంలో. అది అంటే జనసేన టీడీపీ కలిసినందుకు ఎలా ఉంటుంది అంటారు? మామూలుగా కలిసారు కదండి, మామూలుగా కంబైండ్. ఇంకా తెలుగుదేశం మామూలుగా జనసేన ఆ తర్వాత మట్టికి మామూలుగా చెప్పలేము. కానీ కాకపోతే ఏంటంటే మామూలుగా చీలిపోతామే. కాకపోతే నా చెయ్య దానికి మామూలుగా కొట్టిన వాళ్ళు దగ్గరకు వచ్చి కొట్టారండి. నేను ఒకటి చెప్తున్నా మామూలుగా, అది మామూలుగా మాట్లాడండి. మీ గుడివాడలో ఏ పార్టీ అన్నారు? గుడిబేడ సొంటి రవిచంద్ర కృష్ణ కుమార్. అది లారీ డ్రైవర్ గారా? ఓకే. మేము మాకేంటి తెలుసా, 7 లక్షలు డబ్బులు కట్టాలి, 10 సంవత్సరాలు జైలు చేయాలి. అది ఒకసారి చెప్పండి. మీ పేరండి? రెడ్డి. రెడ్డి. ఇప్పుడు మనకి గుడివాడలో ఎలక్షన్లు జరగబోతున్నాయి. ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? నాని గెలుతాడు అనుకుంటున్నాం. అంతకుముందు ఓడిపోద్దాం అనుకున్నాము. అయితే ఈ టిట్కో ఇల్లు ఇచ్చారు కదా, ఆ టిట్కో ఇల్లు ఇది కొద్దిగా చేశారు. అందులో జగన్ వచ్చాడు ఇక్కడికి. కాబట్టి ఆ ఎనగళ్ళ రాము గారు ఆయనకు ఆపోజిట్. ఆయన తీసుకొచ్చారు, అమెరికా నుంచి తీసుకొచ్చినా కానీ ఇక్కడ ఫలితం లేదు. అందరూ ఏమన్నారు? ఇప్పుడు వ్యతిరేకత ఉందా అంటే రోడ్లు వేయలేదని, అంటే ప్రతిపక్షంలో అంటే రోడ్లు వేయలేదు అంటారు. అది అంటే రోడ్లు వేయలేదు, మామూలుగా ఉన్న రోడ్లు మాత్రం బాగానే ఉన్నాయి. గ్రామాలకు వెళ్ళే రోడ్లు వేయలే. అంటే ఇక్కడ నుంచి నేను కొద్దిగా ప్రభుత్వ ఉద్యోగులు కానీ మందుబాబులు ఏమంటున్నారు? మందోళ్ళు ఏమనుకుంటారు, మందోళ్ళు అది బ్రాండ్లు లేవు అది అనుకుంటాను, అంతేగాని ముందు ఈ గవర్నమెంట్ అన్నా ఇంకో గవర్నమెంట్ అన్నా ఒకటే ముందుగా. అంతకుముందు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు అదే ముందు. ఇది ఈయన ముందు గురించి పెద్ద విషయం కాదండి. ఇది పెంచాడు అంటే పెంచితే లేబరు అంత డబ్బులు ఖర్చు పెట్టలేకుండా మానేస్తారు అనుకుని అట్లా పెంచాడు. కానీ లేకపోతే మామూలుగానే ఆయన చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టే అదే రేట్కి ఇచ్చేసేవాడు. ఇప్పుడు మనకి ఎలక్షన్లు వస్తున్నాయండి. ఎలక్షన్లో ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? నాకు అంత ఆరం ఉండదండి. కానీ అసలు మీరేమనుకుంటే వింటారు కదా, ఏ పార్టీ గెలుస్తుంది గుడివాడలో, ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది గుడివాడలో? మొత్తం మీద మీ ఉద్దేశం చెప్పగలరా? ఇప్పుడు చెప్పకూడదు, మీరు చెప్పకూడదు అనుకోండి. ఇప్పుడు మామూలుగా ఏ పార్టీ వచ్చినా మనిషికి దక్కేదే దక్కుతుంది, కానీ ఏం దక్కదు. ఏ పార్టీ రావడానికి ఆస్కారం ఉందంటే రూపాయి ఉన్నవాడు వస్తానికి ఆస్కారం ఉంది. నేను ఏమంటున్నానంటే మీకు పర్సనల్గా మీకు ఏదో ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, మీ చుట్టాలో మీరు అడుగుతారు కదా, మీరు ఏమనుకుంటున్నారు? ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది అనుకుంటున్నారు గుడివాడలో? గుడివాడలోనా నాన్నగారు ఉన్న చెప్పి ఎవరు రారండి ఎక్కువగా. నాన్నగారిని కొట్టి రాలేరు. అంటే కొట్టి కాదు, అదేమోనండి. అంటే ఆయన ఓడించని. అంటే నా ఉద్దేశం ఏంటంటే చాలామంది ఏమన్నారంటే ఆయన అంటే కొన్ని పథకాలు ఇవన్నీ కూడా రోడ్లు వేయలేదు, పరిశ్రమలు లేవు ఇలా అంటున్నారు. పరిశ్రమతో సంబంధం లేదండి. ఈయన మంచివాడు అనుకోండి, మంచి చెడు పక్కకు పెట్టినా ఆయన వ్యక్తిగతంగా చేసే పనులు ఆయన చేసుకుంటాడు. అంటే మరి భాష రాష్ట్రంలో అందరూ కూడా ఆయన భాష భలే బాగుంటుందని అంటుంటారు. భాష గురించి తెలుసు కదా మీకు?
భాష అంటే నువ్వు చా అంటే నేను చీసా అంట. దానికి ఏరే ఇదేమీ లేదు. కాకపోతే ఏంటంటే నడుస్తుంది కాబట్టి నడిపిస్తున్నారు. ఏ పార్టీ వచ్చిన చందోడికి ఎవడికి ఉపయోగం లేదండి. మరి ఇంకా ఏరే చెప్పేది ఏముంది, తెలియంది ఏముంది. ఏ ప్రభుత్వంలో కూడా చెడ్డట్టుగానే ఉండే వచ్చినట్టుగా ఉండే. ఒక ప్రభుత్వం బాగా చేసి ఒక బాగా అనలేదు. ఆయనేమో రైతులే చూస్తాను అన్నాడు. రాగానే సాఫ్ట్వేర్ అన్నాడు. ఈయన చేసి కాడికి ఈయన చేస్తున్నాడు. ఏ పథకాలని ఇస్తున్నాడు. ఆయన 2-3 కిస్తీలు ఎగ్గొట్టేసాడు. ఆయన వచ్చేసరికి కిస్తీలు అయిపోయినాయి. ఇంకేం ఇస్తాడు? రుణమాఫీ. మరి ఏమో ఏది కూడా రుణమాఫీ అంటున్నాడు కదా, చూద్దాం. అంటే ఇప్పుడు జనసేన టీడీపీ కలిసినాయి కదండి, దానివల్ల ప్రాబ్లం ఏమైనా ఉంటుంది అంటారా నాని గారికి? చీల్చుకుంటారు. కాసిన చీల్చుకుంటే తల కాసుకుంటే ఈయన మొత్తం ఈయనకు ఉంటుంది. పంచపాండవుల్లో భీముడు పాలు భీముడికే ఉంటుంది. తదిమూడు నలుగురు తలకు ముద్ద తింటారు. అంతే, ఇది కూడా అంతే. మీ పేరండి? ఆదిశేషు. అయితే మనకి గుడివాడలో ఎలక్షన్ జరగబోతున్నాయి. రాష్ట్రంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలక్షన్ జరగబోతున్నాయి. మీ ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీ గెలుస్తుంది గుడివాడలో? అంటే ఏ పార్టీకి మీకు ఇష్టం పోని చెప్పండి. ఏ పార్టీ అంటే మీకు ఇష్టం? కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ ఇప్పుడు తక్కువ ఉంది. మరి ఇప్పుడు తెలుగుదేశం వైసీపీకి దేంట్లో ఏదనుకుంటున్నారు? వైసీపీ. ఎందువల్ల వైసీపీ అనుకుంటున్నారు? అంటే వైసీపీ రోడ్లు వేయలేదు అంటున్నారు చాలామంది. అదే పెన్షన్లు ఇస్తున్నారుగా, అది పెన్షన్ ఎంత వస్తుంది? 3000 వస్తుంది. ఓకే, మీ పేరండి? దాసరి సురేష్. దాసరి సురేష్. మన గుడివాడలో ఎలక్షన్లు రాబోతున్నాయి, ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నాయి. ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? ఏ పార్టీకి ఓటేద్దామంటే నేను ఖచ్చితంగా టీడీపీకి వేస్తా. ఎందుకని అని అడగండి మీరు. ఎందుకండి? యువతకి ఉపాధి లేదు. మా పెయింటర్లకి కమర్షియల్ బిల్డింగులు లేవు. కమర్షియల్ బిల్డింగులు ఉంటే నేను బిల్డింగ్ పెయింటర్నే. నా బిల్డింగ్ పెయింటర్లు ఉంటే కమర్షియల్ బిల్డింగ్లు ఏమైనా ఉన్నాయనుకో నాకు పని ఉంటుంది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు సిమెంట్ కట్ట అనేది 190 రూపాయలు ఉంది. ప్రతి ఒక్కరికి కన్స్ట్రక్షన్ అనేది అందుబాటులో ఉంది. ఇవాళ 400 రూపాయలు. అంతకుముందు ఇసుక చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా ఇచ్చాడు కాలనీ బిల్డింగులకి. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు టన్నులెక్క అమ్ముకుంటున్నారు. అదొక కారణం. అది ఇదేంటి, కష్టపడకుండా వచ్చే డబ్బులకి ఎవరికైనా తృప్తి ఉండదు. కష్టపడి సంపాదించి మనం ఒక 1000 రూపాయలు సంపాదించి దానిలో 500 ఖర్చు పెట్టుకుని తృప్తి ఉంటుంది. ఈ ఉచిత పథకాల వల్ల ఈ చేతి ఇస్తున్నారు, ఆ చేతితో తీసుకుంటున్నారు. అది మద్యం గురించి మాట్లాడదామనుకోండి, చీప్ లెక్కర్ వచ్చి 50 రూపాయలు ఉండేది. ఇవాళ చీప్ లెక్కర్ వచ్చి 150 రూపాయలు. ఎంత తేడా ఉంది అయ్యా? మీకు 1000 రూపాయలు అయిన కూలంటే 350 ఎంత? 150 రూపాయలు 3 క్వార్టర్లు తాగేవాడు ఒకడు. పనికి వెళ్ళేవాడు, పని చేసుకునేవాడు ఖచ్చితంగా తాగుతాడు. అర్థమవుతుందిగా? క్వార్టర్ ముందే వస్తాడు. పొద్దున పూట చేసాడు అనుకో, వాడు 150 రూపాయలు అయిపోయినాయి. మధ్యాహ్నం ఒక క్వార్టర్ అయితే 150, సాయంత్రం ఒక క్వార్టర్ అయితే 150. ఈ చేతితో ఇస్తున్నారు, ఆ చేతితో తీసుకుంటున్నారు. అది అంటే మరి ఒకవేళ జనసేన టీడీపీ కలిసినాయి కదా, దానివల్ల రాష్ట్రంలో ప్రభావం ఎలా ఉంటుంది అంటారు? జనసేన టీడీపీ కలిసినా కలవపోయినా ప్రజా వ్యతిరేకత అనేది చదువుకున్న యువకుల దగ్గర ఉంది. కూలి చేసుకున్న వాళ్ళకి తెలియదు ఏమి. పనికి వెళ్ళేమో డబ్బులు వచ్చినాయి, మాకు ఆ పథకం వచ్చింది, ఈ పథకం. సరిగ్గా చదువుకున్న వాడికి, మంచి ఇంజనీరింగ్ చేసేవాడు ఉన్నాడు. ఎన్నో ఐటీ కంపెనీలు విజయవాడ వచ్చినాయి. ఇప్పుడు ఉన్నాయా? లేవు. మన రాజధాని ఏదండి ఇవాళ? మన రాజధాని ఏది చెప్పండి మీరు? 3 ఉన్నాయి. అది ఒక భార్యని చక్కగా చూసుకుంటాం. 3 భార్యను చూసుకోగలమా? చూసుకోలేము. అది సరే అండి, ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మీ పేరేంటి బాబు? నా పేరు రామదాస్. మన గుడివాడలో ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నాం? నేను మామూలుగా ఫస్ట్ నుంచి తెలుగుదేశమేనయ్యా. ఏ పార్టీ అనేది ఏముంది, నేను తెలుగుదేశమే. ఈ పార్టీ అంత దరిద్రం ఏది లేదు. ఏ పార్టీ దరిద్రం? సార్ కానీ ప్రతి ఓడు లంచం అడగటమే, లంచం లేనోడు లేడుగా. మరి ఇంకేం చెయ్యం? ఇదిగో నా చెయ్యిరిగా 3 నెలలు పోలీసు వాళ్ళు కేసు కడతల. అంటే వాళ్ళు పథకాలు ఇస్తున్నాం, పెన్షన్లు ఇస్తున్నాం అంటున్నారు. ఇది వైసీపీ వాళ్ళు. తీసుకున్న వాళ్ళు తీసుకుంటున్నారు, తీసుకోలేని వాళ్ళు లేని వాళ్ళకి లేవు. మన గుడివాడలో ఏ పార్టీ గెలుస్తుంటారు? ఇదే గెలుతుంది, తెలుగుదేశం, కాంగ్రెసే గెలుతుంది, వైఎస్ఆర్ఏ గెలుతుంది. అమ్మ అడగనోడు ఉన్నాడేమయ్యా, ఈఆర్ఓ కాడి నుంచి పోలీసు కాడి నుంచి అందరూ లంచాలే. ఇందాక తెలుగుదేశం అన్నారు కదా, ఇప్పుడు ఏ పార్టీ గెలుస్తుంటారు?
ఇది గెలుతుంది ఏదో ఇది ఫ్యానే గెలుతుంది. చూడండి మన గుడివాడ నియోజకవర్గంలో ఉన్నామండి. గుడివాడ వాతావరణం ఎలా ఉంది, అసలు గుడివాడ పరిస్థితి ఏంటి చెప్పండి. మీ పేరండి? ఎండి రజావుల్లా, ఎండి కట్వాన్ చెరువు గ్రామం, మా సవాయ్ ఏరియా. నా పేరు ఎండి రజావుల్లా. పక్కాగా నాని గారే వస్తారు ఎవరు ఎన్ని చెప్పినా సరే. గవర్నమెంట్ మటు పక్కా వైసీపీ. జనాలకి అన్ని పథకాలు ఇంటికాడ ఇస్తుంటే మళ్ళీ వ్యతిరేక గవర్నమెంట్ జనాలు మెయిన్ లేబర్ దగ్గర ప్రతి ఓటు జగనన్నకే. అది అంటే వాళ్ళు ప్రతిపక్షం ఎక్కువగా వాళ్ళు అనేది ఏంటంటే ఎన్ని కూటమిలు వేసి ఎంతమంది కలిసినా సరే గవర్నమెంట్ జగనే, దాంట్లో డౌట్. రోడ్లు వేయలేదని, ఉద్యోగాలు లేవని. ఏంటంటే కొడాలని దగ్గర ఒక మైనస్ ఏంటంటే రోడ్లు అనేది పట్టించుకోవాలా. ఒక ఏరియా వచ్చి కానీ అడగటం కానీ అట్లాంటి ఏం చేయలే. ఆయన మీద ఆ ఒకటే వ్యతిరేకత ఉంది. కనమాయి మట్టు పర్ఫెక్ట్గా జగనన్న ప్రభుత్వంలో అన్ని పథకాలు అందరికీ అందినాయి. అంటే బ్రాందీ విస్కీ రేట్లు ఎలా ఉన్నాయి, దానివల్ల మందు బాబులు ఏమనుకుంటున్నారు? మందు బాబులు అంటే కొద్దిగా మందులో కూడా కల్తీ ఉంది. 150, 120, 130. కాకపోతే రేట్లు పెంచింది దేనికంటే జనాలు మానేస్తారు, దాని వలన రేట్లు పెంచారు. అయినా సరే జనాలు తాగడం మానరు. కొడాలి పాపమ్మ. కొడాలి పాపమ్మ. ఇప్పుడు మనం గుడివాడలో ఉన్నాము. రాబోయే ఎలక్షన్లో ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? తెలుగుదేశం. ఎందువల్ల తెలుగుదేశం అనుకుంటున్నారు? మంచి చేస్తాడని. ఇప్పుడు మరి జగన్ పరిస్థితి ఎలా ఉంది? జగన్ గారి పరిస్థితి ఎలా ఉందంటారు? జగన్ కాడ చేసాడు అనుకో, ఏదో ఇప్పుడు అట్టా మార్చాలని చేస్తున్నాం. ఇప్పుడు వేద్దాం అనుకుంటున్నాం మేము, ఆయన గెలిపిద్దామని. జనసేనను టీడీపీ కలిస్తే ఇంకెలా ఉంటుంది అంటారు? మంచిగానే ఉంటాయి అది కాడ. అది అయితే మరి సీఎం ఎవరు అవడానికి ఒక సీఎం ఎవరన్నారు? ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి గారు ఇప్పుడు గెలిచేది మళ్ళీ ఉండేదే వచ్చేది చంద్రబాబు నాయుడు. పేరాపత్తుల రాంబాబు. ఇప్పుడు మన గుడివాడలో ఎలక్షన్ రాబోతుంది. అలా వాతావరణం ఎలా ఉంది? ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? ఈసారి తెలుగుదేశమే వస్తుంది. తెలుగుదేశం వస్తుంది. అంటే ఎందువల్ల? కొడాలి నాన్నగారు బాగా పనిచేశారంటారు. ఏం చేయలేదండి. ఎక్కడికక్కడే రోడ్లు చూడండి. ఇక్కడ సెంటర్లో కూడా చూసారు, అక్కడ బండి ఎక్కుతుంటే పక్కకు పడిపోతున్నారు. ఏం చేశాడు? ఏం చేయలేదు. అసలు మంత్రి అయ్యి కూడా ఏం చేయలేదు. అంటే ఆయన భాష ఎలా ఉంటుంది అంటారు? మాటలు మారుతీరు. భాష అసలు చదువుకునే వాళ్ళు వాళ్ళు చూస్తే ఓటేసేవాడు ఉండడు. ఓటేయరు అసలు ఆయన భాష మాట్లాడతారు. అసెంబ్లీలో కూర్చుంటున్నామనే కానీ వాళ్ళకి అసలు ఇన్నితి జ్ఞానం లేదు. అంటే వాళ్ళు ఏమన్నారు? డబ్బులు పంచి పెడుతున్నాం, డబ్బే వల్ల వస్తుందో రేపు పోద్దే. అసలు కూర్చునేవాడు సవ్యంగా కూర్చోవాలి కదా. రేపు పిల్లల భవిష్యత్తు రావాలంటే మనం తండ్రి మంచివాడు అవుతేనే పిల్లల భవిష్యత్తు బాగుండేది. ఈడే బైరేగా అయ్యాడు అనుకోండి, వాళ్ళు ఇంకా బైరేగులు అవుతారు. లారీ క్లీనర్ బ్రహ్మాండంగా చేశాను, మినిస్టర్ అయిపోయింది. అసలు మినిస్టర్ పదవికి వెళ్ళి చేతవే దరిద్రం. ప్రజల్లో అంత దరిద్రం చేసేసారు. అయితే గుడివాడలో ఏ పార్టీ అన్నారు? గుడివాడలో తెలుగుదేశమే వస్తుందండి. రాష్ట్రంలో అంటే? రాష్ట్రంలో కూడా తెలుగుదేశమే వస్తుంది. జనసేన టీడీపీ కలిసింది. ఆ రెండు ఎలా ఉంటాయంటారు? రెండు వస్తాయి. ఈ రెండింటిలో ఎన్ని తీసుకున్నా కానీ ఇద్దరు ఫామ్లోనే ఉంటారు. గ్యారెంటీ అది. అంటే జగన్ గారు 170 సీట్లు వస్తాయంటారు. 170 కాదు, 70 వస్తే నాడమే. 70 వస్తే నాడమే. అటు కృష్ణానదిలో మునిగి కనకదుర్గం గుడిలో దండం పెట్టుకోవచ్చు. 70 వస్తాయి. నా అభిప్రాయం కాదు, ప్రజల అభిప్రాయం కూడా అదే. చెప్పండి. మీ పేరేంటండి? నా పేరు ప్రసాదరావు. ఇప్పుడు మన గుడివాడలో ఎలక్షన్ రాబోతుందండి. గుడివాడ ఏపీ మొత్తం వస్తుంది. అవును. ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది? ఈసారి తెలుగుదేశం వేద్దాం అనుకుంటున్నాను. పోయినసారి వైఎస్ఆర్సీపీకి వేసాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో ఆయన పథకాల వల్ల కానీ దాని యొక్క విధి విధానాలు కానీ నాకు బాగా నచ్చి నేను దానికంటే ఎక్కువ చేస్తారనే అభిప్రాయంతో వైఎస్ఆర్కి వేసా. ఈసారి మాత్రం కొంచెం మార్పును కోరుకుందామని అనుకుంటున్నా. అది ఇక్కడ టీడీపీ ఏ క్యాండిడేట్ నిలబడితే ఆ క్యాండిడేట్కి అని అనుకుంటున్నాను నేను. అది నా వ్యక్తిగత అభిప్రాయం. మీరేదో అడిగారు కాబట్టి నేనేదో చెప్పేసాను. దీంట్లో అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. సహజంగా ఏంటంటే ఓటు హక్కు గురించి పబ్లిక్లో చెప్పాల్సిన నెసెసిటీ లేదు. ఒక మీడియా మిత్రులుగా మీరు అడిగారు కాబట్టి నేను స్పందించి
నా మనసులో ఉన్నది బయట పెట్టాను. నాకేమీ అటువంటిది ఏమి ఉండదు సహజంగా. ఏమంటే ఎందువలన అని మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఎక్కువగా ఈయన అతిగా స్పందించాడు. తండ్రి గారి కంటే జగన్ రెడ్డి గారు ఎక్కువ స్పందించాడు. ఎక్కువ స్పందించడం అంటే అయిన వాళ్ళకి కాని వాళ్ళకి అందరికీ డబ్బులు విచ్చలవిడిగా. అంటే అది ఎవరి డబ్బు? ప్రజల డబ్బు. ప్రజల డబ్బు ఇస్తున్నారంటే పరోక్షంగా ఎవరు మునుగుతున్నారు? ప్రజలే మునుగుతారు. ఏమండి, అదే రాజశేఖర్ రెడ్డి గారు ఒక వైద్యానికి కానీ విద్యకు కానీ అది మంచి కాన్సెప్ట్. అది దాంతోపాటు ఈయన న్యాయ వ్యవస్థకు కూడా తీసుకుని ఉండుంటే డెసిషను చాలు. మనకి పబ్లిక్లో ఏపీ మొత్తం మీద కావాల్సింది ఏంటి? విద్య, వైద్యం, న్యాయం. ఈ మూడింటికి ఎంతైనా ఖర్చు పెట్టమనండి, తప్పు లేదు అసలు. దానికి తప్పు పట్టాల్సిన నెసెసిటీ లేదు. అది రిక్షావాడికి 10,000, ఆటోవాడికి 15,000, ఇస్త్రీ బండివాడికి 10,000, తోపుడు బండివాడికి 5,000, 20,000, 5,000, 6,000, 7,000, 10,000. ఏంటిది? ఎవరి డబ్బు ఇదంతా? ఎవరి డబ్బులు ఖర్చు పెడుతున్నారు చెప్పండి? ప్రజల డబ్బు ఖర్చు పెడుతున్నారు. ప్రజల డబ్బు ఖర్చు పెట్టినప్పుడు దానికి సార్థకత ఉండాలి. సార్థకత ఉండేది విద్య, వైద్యం, న్యాయం. ఈ మూడింటికి ఎంతైనా ఖర్చు పెట్టమనండి, తప్పు లేదు అసలు. దాంట్లో తప్పు పట్టాల్సిన నెసెసిటీ లేదు. ఆయన ఫ్యూచరు రాజశేఖర్ రెడ్డి గారి కంటే ఎక్కువ బాగుంటుంది. ఆయనకి ఎవరు అడ్వైజ్ ఇస్తున్నారో వాళ్ళకు ఉంటారు. ఎవరు? సలహాదారులు ఉంటారు, వ్యక్తిగత సలహాదారులు ఉంటారు, భజన చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ మాట ఎందుకని వింటున్నాడో అయితే తెలవదు. హానెస్ట్ నిజాయితీగానే వచ్చాడు ఆయన. అంటే నేననేది ఏంటంటే ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతోనే వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ అరంగేంద్రం చేసిన దీంట్లో 151 సీట్లు గెలవటం అంటే రికార్డు చరిత్ర సృష్టించాడు. ఆ చరిత్రను తిరగరాసే ధోరణిలో లేడు ఆయన. ఏంటంటే వ్యక్తిగత సలహాదారులు చెప్పిన పంపు కొట్టే మాటలు విని చాలా ఎక్కువగా ఇదవుతున్నాడు. అది మనం చేసేది న్యాయమా అన్యాయమా అనేది చేసి ఆ మూడిట్లకి గానీ ఆయన ఖర్చు పెట్టుండి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ 4 సంవత్సరాలు తీరుతున్న డ్వాక్రాలు అవన్నీ ఆల్రెడీ ఉన్నాయి. దాన్ని పోషించుకుంటా కొత్త వాటిని ఇది చేయకుండా ఆ డబ్బుని ఈ రకంగా న్యాయానికి, వైద్యానికి, విద్యకి ఖర్చు పెడితే అసలు ఆయనకి లైఫ్ లాంగ్ తిరుగులేదు. అలా కాకుండా అన్నిటికీ తోపుడు బండికి వాటికి ఏమంటే ఒక నిరుపేదకి లేని అవ్వలకి అవ్వాతాతలకి ఇవ్వటం అనేది సమంజసం, తప్పులేదు. దాంట్లో తప్పులేదు. ఎందుకంటే వాళ్ళకి మందులకు ఉపయోగించుకోండి, దేనికైనా ఉపయోగించుకోండి. ఆయన కాన్సెప్ట్ అనేది రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి వచ్చిన ఇదే. మరి ఆరోగ్యశ్రీ వల్ల ఎంతమంది ఇదే అవుతున్నారు? బ్రహ్మాండం. ఏమండి, మరి విద్యకు నా పిల్లలిద్దరూ కూడా, ఒక అమ్మాయి ఎంసీఏను, ఒక అమ్మాయి ఎంటెక్ చదివిందంటే రాజశేఖర రెడ్డి గారి చలవ. అది నేను తరతరాలుగా జీవించి లేకపోయినా నేను చెప్పుకుంటా. అదే ఉద్దేశంతో నేను ఈయనకి వేసా. అయితే ఏంటంటే దీన్ని పాడు చేసేస్తున్నారు, భ్రష్టు పట్టించేశారు అంతా దూతలు. ఆయన వ్యక్తిగతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ఈ మూడింటికి గాన ఖర్చు చేయగలిగితే ఇంకో 100 ఏళ్ళైనా ఆయన ఉంటాడు, లేకపోతే లేదు. ఆ మార్పు అనేది కావాలి, అది నేను కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి తెలుగుదేశం వేద్దాం అనుకుంటున్నానండి. మరి ఎందుకంటే మార్పు కావాలి అని అనిపించింది. మరి గుడివాడు కాదండి, ఏపీ మొత్తాన్ని తీసుకోవాలి. ఒక గుడివాడిని ఎందుకు తీసుకోవాలి? ఒక గుడివాడే కాదుగా నిర్ణయం చేసేది, ఏపీ మొత్తాన్ని శాసించేది గుడివాడ నియోజకవర్గం ఒకటే కాదుగా. పైన మారాలంటే కింద మారాలి అని అనిపిస్తుంది. మరి ఎన్నోసార్లు మరి ఈయనకి వేసాం కదా, నాని గారికి వేసాము. పర్వాలే, ఈసారి మార్పు కోరదామని అనిపించింది నా మనసుకి. నా మనసులో ఉన్నమాట బయటపెట్టా. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దాని గురించినండి. చనిపోయే విధానం అది కాదు అసలు. అది యాక్సిడెంట్లు అవనివ్వండి, కుట్ర అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి, అది కొంచెం నాకు బాధ కలిగించింది అంతే. ఏది ఆయన చనిపోయి ఎంతకాలం అయింది? 14 ఏళ్ళు అయిపోయినా నా కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయంటే ఎక్కడ ఆయన మీద ఉన్న వ్యక్తిగత అభిప్రాయం, ఆయన వ్యక్తిత్వం, అభిమానం అంతే. అది తిరుగులేదు, చెక్కు చెదరదు. ఇక అది జీవించినంతకాలం ఆయన వల్ల నా పిల్లలు చదువుకున్నారు, నేను చదువుకుందామని వాళ్ళు ఉన్నారు, చదువు కొనలేని స్థితిలో నేనున్నా. అటువంటి దాన్ని సార్థకత చేశారు ఆయన. అది నాకు నచ్చిన విషయం. సబ్జెక్ట్ అర్థమైందండి? ఓకే. అయితే ఇప్పుడు జనసేన టీడీపీ కలిసింది కదా, ఎవరు సీఎం అయితే బాగుంటుంటారు? ఎవరు సీఎం అంటే వీళ్ళు కరెక్ట్గా విన్ అయితేనండి 22.5 పంచుకుంటారండి, జరగబోయేది అంతే.
అంతకుమించి వేరే ఏం కాదు. ఇన్ ఫ్యూచర్ ఏమో మరి ఆయన దుందుడుకు స్వభావం జనసేన ఆయనకి, ఈయనదేమో అడ్మినిస్ట్రేషన్ స్వభావం ఈయనది. మరి ఎలా ఉంటుంది అనేది భవిష్యత్ నిర్ణయాలు చేయాలంటే మీరు అడిగిన క్వశ్చన్కి కాలమే నిర్ణయిస్తుంది సమాధానం. అది ఓకేనా? నా పేరు సువర్ణరాజు అండి. యాళ్ళ సువర్ణరాజు గారు, ఇప్పుడు మన గుడివాడలో ఎలక్షన్ జరగబోతున్నాయి. ఏ పార్టీకి గెలవడానికి అవకాశం ఉందంటారు? ఎన్నికల డ్రామా గెలవడానికి అవకాశం ఉంది. అంటే ఏ పార్టీ అయినా? తెలుగుదేశం. ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే తెలుగుదేశం జనసేన కూడా కలిసింది, దానివల్ల ఇంకా ఏంటి లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా? లాభమే ఉందండి, లాభమే ఉంది. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పనులు సరిగ్గా చేయలే. ఏం పనులు చేయలేదు, డెవలప్మెంట్ లేదు, రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, తుమ్ములు లేవు, ఏమీ లేవు. లేనిపోయిన కాళ్ళు ఉండేవాడు డబ్బులే, కాళ్ళు లేనివాడు డబ్బులే, పెళ్ళ ఉండేవాడు డబ్బులే, పెళ్ళ లేనివాడు డబ్బులే, అందరికీ డబ్బులే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు ప్రాజెక్టులు కానీ, రోడ్లు కానీ, బస్ స్టాపులు కానీ, రైల్వే స్టేషన్లు కానీ, ఇలాంటివన్నీ డెవలప్మెంట్ ఉంటుంది. పిల్లలు చదువుకునే వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఉంటాయి. అది ఈయన సంక్షేమ పథకాలు ఇచ్చాము, డబ్బులు ఇచ్చేసాము అంటాడు. అంతే. వైసీపీ వాళ్ళు అంటున్నారు. అవునండి, ఈ ఉపయోగం లేదండి. ఇది ఇప్పుడు నాకు 2 పిల్లలు ఉన్నారండి. ఉదాహరణకి ఇప్పుడు పుట్టినోళ్ళు నేను చదివించుకోలేనా? ఆయన ఇచ్చిన చదివించుకుంటాం ఏంటి? ఆయన ఇచ్చిన మేము తింటామా? మేము వ్యవసాయం చేసుకుంటాం, ఏదో చేతి పని చేసుకుంటాం, ఏదో కూలి పని చేసుకుంటాం, అన్ని పనులు చేసుకుంటాం. వస్తాయి 10 రూపాయలు వస్తాయి, 10 రూపాయలు పిల్లలు ఖర్చు పెట్టుకుంటాం, శుభ్రంగా జీవిస్తాం. ఆయన ఇవ్వాల్సిన పని లేదు కదా, గౌరవంగా బతుకుతున్నాను. అవును. మీ పేరండి? పేరు నాంచారే అండి. మన గుడివాడ ఎలక్షన్లో ఏ పార్టీకి గెలవడానికి అవకాశం ఉంది? ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు మీరు? నేను మాత్రం వైఎస్ఆర్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే అంతకుముందు గవర్నమెంట్ రిటైర్ అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయి ఆర్టీసీ చేసేవాడిని. మాకు 2500 ఇస్తారు. 3 సార్లు అప్లికేషన్ పెట్టాం. ఇప్పుడు నాకు ఇవ్వబోతే ఒక్కో దానికి 2500 చొప్పున అప్లికేషన్ ఫారాలకి ఫోటోలకు కానీ ఖర్చు అయింది. నాయకులను అడిగితేనేమో అదంత పని అన్నారు. ఇప్పుడు కూడా చూడాలి, వెళ్ళి అధికారులను అడిగితే పైకి పంపించిన అప్లికేషన్స్ అంటే వాళ్ళు ఏమంటారంటే వైసీపీ గవర్నమెంట్ ప్రతిపక్షాలు ఏమంటారంటే అభివృద్ధి లేదు, రోడ్లు వేయలేదు, చెత్త కూడా డబ్బులు తీసుకున్నారు ఇలా అంటున్నారు. అంటే చెత్తగా డబ్బులు తీసుకుంటున్నారంటే నువ్వే తీసుకోరప్పుడు. ఇప్పుడు మేము ఉన్నాము, మా పక్కన అవకాశం పారేసుకున్నాం, ఇంకొండ తీసుకెళ్ళి బయట పారేసుకున్నాడు. ఇత్తేవి లావట్లేదు, అది బలవంతంగా ఎగిరిని తీరు కదా, అది వేరే విషయం అండి. రోడ్లు లేవని అంటున్నారు కదా, రోడ్లు అనేది ఎప్పుడు ఉండవు, ఇవ్వాలే కాదు. కాదంటే ఇప్పుడు ఏమి దొరక్క చెబుతున్నారు. ఇప్పుడు మేము ఉన్నాం 2500తో బతకలేదు. 3 రాజధానులు ఒకటి చెప్తున్నారు. 3 రాజధానులు 3 రాజధానులు చేస్తారు, ఎందుకు చేయరు? నిజంగా చేస్తారు. కాకపోతే ఇప్పుడు ఏదైనా ఒక 14 సంవత్సరాలు అంతకుముందు ఆయన చేశారు. చేసి ఏమి వెలగబెట్టి దాన్ని ఏం చేశారు? ఏమీ లేదు, అక్కడ పోతే ఏమీ లేదు. అట్లా 5 ఏళ్ళు అయిపోయింది. ఈయన వచ్చిన తర్వాత అసలుకే లేని వాళ్ళకి ఉన్న వాళ్ళకి అన్ని డిఫరెన్స్ కనబడుతుంది మనకి. డబ్బులు పంచి పెడుతున్నారు. ఎవరో కాదండి, నేను 3 సార్లు అప్లికేషన్ పెట్టి 300 వేస్ట్ చేస్తుంది. జనభూమి కార్యక్రమం పెట్టేవారు, అక్కడికి వెళ్ళేవాళ్ళు. మీ పేరమ్మా? లక్ష్మి, బండి లక్ష్మి. ఇప్పుడు మన గుడివాడలో ఎలక్షన్ జరగబోతుంది. ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నావు? టీడీపీకి. ఎందువల్ల టీడీపీ అనుకుంటున్నావు? అంటే నీకేంటి ఇష్టమా లేకపోతే ఏంటని? ఏం చేయలేదు కదా ఈయన, డబ్బులు పంచాను ఎవరికి పంచారు? ఏం రోడ్లు అసలు మరీ బాగోలు అసలు ముందులో. అది కరెంట్ బిల్లులు ఒకటే, ఇవన్నీ ఎక్కువే, అన్నీ ఎక్కువేగా. ధరలు చాలా రేట్లుగానే ఉండే. మరి ఎవరికి వేద్దాం అనుకుంటున్నావు గుడివాడలో? గుడివాడ టీడీపీకే వేస్తాం, ఇంకెవరికి వేస్తాం? గుర్తు సైకిలే. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏంటంటే మీరు డబ్బులు ఇచ్చేసామని, చాలా డబ్బులు పంచి పెట్టామని. మాకేం డబ్బు ఇచ్చే ప్రభుత్వం మాకు ఎందుకండి? డబ్బులు ఇచ్చేం చేయాలి? సోమరిపోతులు చేయటమేగా. అభివృద్ధి కావాలి. అభివృద్ధి ఏది? ఇంట్లో పిల్లలు ఉద్యోగాలు ఉన్నాయా? ఏమున్నాయి ఉద్యోగాలు? ఒకరికి ఉద్యోగం లేదు, ఒక ఫ్యాక్టరీ తీసుకొచ్చింది లేదు. ఉన్న ఫ్యాక్టరీలన్నీ మూతపడిపోయి వెళ్ళిపోతాయి, జరుగుతున్నాయి. రోడ్డు అసలు అన్ని గొంతులే. ఎక్కడ ఒకరు చెంచాతో మట్టి కూడా వేయలే, చెంచాతో మట్టి కూడా వేయలే. అంటే వాళ్ళు ఏమంటారంటే 3 రాజధానులు కట్టాం, 3 రాజధానులు ఉన్నాయని చెప్తున్నారు. ఎక్కడ ఉన్నాయి 3 రాజధానులు? మూడు బిల్డింగ్లు కూడా కట్టలా. 3 రాజధానులు 3 బిల్డింగ్లు కూడా లేవు. చక్కగా మేము డబ్బులు బాగా పంచుతున్నాము, మందు తగ్గించడానికి మందు రేట్లు పెంచేసాము. లేదు, ఉట్టి ఆల్కహాలే కదా, చచ్చిపోతున్నారు జనం తాగి. జగన్ ముందే కదా అంతా బ్రాండ్, జగన్ బ్రాండ్ మొత్తం ముందంతా. ఈ డబ్బు అంతా పంచిపెడతానికే సరిపోతుంది, బాగా తాగిపోంచి.
ఇప్పుడు జనసేన టీడీపీ కలిసింది, ఆ ఇద్దరు కలయిక ఎలా ఉంటుంది అంటారు? కలయిక బాగుంటుంది, చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు మన గుడివాడలో ఏ పార్టీ, రాష్ట్రంలో ఏ పార్టీ చెప్పండి? గుడివాడలో టీడీపీ, రాష్ట్రంలో కూడా టీడీపీ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. సీట్లు జగన్ బాగా తగ్గుతాయి, బాగా తగ్గుతాయి. మీ పేరండి? నా పేరు మురళి. బాబు, నారాజండి. మన గుడివాడలో ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? ఎందువల్ల టీడీపీ? ఆ గుర్తేంటి? టీడీపీ అంటే ముందు వచ్చే ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయితే పరిపాలన సరిగ్గా చేయలే, అందుకే టీడీపీ వస్తుంది. అన్ని రేట్లు పెరిగినాయి, రోడ్లు బాగాలే, పరిశ్రమలు అయితే పెద్దగా అయితే ఏం రాలా, పథకాలు ఎక్కువ పెట్టేశాడు కానీ ప్రభుత్వం పరిపాలన అయితే బాగాలే, పథకాలు అయితే ఎక్కువ పెట్టి. గుడివాడలో ఏ పార్టీ అంటారు? టీడీపీ వస్తుంది. రాష్ట్రంలో కూడా టీడీపీ వస్తుంది. మీ పేరు? నాగరాజు. నా పేరు ఏమో చిన్నస్వాదం అండి. ఇప్పుడు మన గుడివాడలో ఎలక్షన్లు జరగబోతున్నాయి, ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది? ఏమోనండి, నాకేం తెలవదు, కనపడదు బాబు. అంటే పార్టీ పార్టీ ఏమో అది ఆ ఇంటికాంచి బయటికి వెళ్ళలేదు, హాస్పిటల్కి వచ్చా. మీ పేరండి? నా పేరు అలమూరి వీరమల్లేశ్వరరావు. మన గుడివాడలో ఎలక్షన్ జరగబోతుంది, ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది అంటారు? ఏ పార్టీ అంటే నాకైతే ఓటు ఉన్నది, ఏ బూత్లో ఉందో కూడా నాకు అప్పుడు క్లారిటీ ఇవ్వాల. చెప్పేదేనండి, నా ఓటు గురించి బయటకు వెళితే ఈ బూత్లో లేదు, ఆ బూత్లో లేదు, ఏ బూత్లో లేదు లిస్టులో ఉంది. మరి నేను దేనికి వేయాలి చెప్పండి? అయితే ఇప్పుడు ఎలక్షన్ ఓటు వచ్చింది అనుకోండి, ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? నాకైతే చంద్రబాబు నాయుడు. ఎందువల్ల చంద్రబాబు నాయుడు అంటున్నారు? ఇప్పుడు ఈయన ఉన్నందువలన ఏ పనులు అవటల్లా. స్పందనలో 2 సార్లు వెళ్ళా, 2 సార్లు పద్దాకా అక్కడికి వెళ్ళి ఏదైనా సబ్జెక్ట్ పెట్టాలంటే నాకే మనస్కరించట్లా, అయినప్పుడే వద్దులే. డబ్బులు ఇచ్చాము, వైసీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు, డబ్బులు పంచి పెట్టామంటున్నారు. డబ్బుల విషయం కాదండి, అక్కడ పనులు ఏమి అభివృద్ధి చేస్తున్నారు, అభివృద్ధి ఏం చేస్తున్నారు? డబ్బులు పంచి పెడుతున్నారు కానీ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వట్లా. నా యొక్క గృహంలో సబ్ రిజిస్టార్ ఆఫీస్ ఉంది కౌతురం, నాకు ఇప్పటికి 14 నెలలు రెంట్ పెండింగ్లో పడింది. ఏంటి మేడం గారు అంట, వాళ్ళు బడ్జెట్ రిలీజ్ చేస్తే కొన్ని సమస్య సాల్వ్ అవుతుంది అంటున్నారు. నా బడ్జెట్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని అంటే ఎలక్షన్ వస్తుంది కదండి, అయినాక అవుతుంది అంటున్నారు. పద్దాక స్పందనలోకి వెళ్ళి పెట్టాలి అంటే నాకు సిగ్గేస్తుంది. రాష్ట్రంలో మొత్తం మీద ఎవరు సీఎం అవడానికి అవకాశం? రాష్ట్రం మొత్తం ఎవరైనానండి పనులు చెయ్యాలి కదా, అభివృద్ధి చేయాలి. ఏమంటే మన గుడివాడలో మాత్రం మీరు రోడ్లు చూస్తే రోడ్లు అధ్వానంగా ఉంటున్నాయి, భయపడుతున్నారు వెళ్ళాలంటే. మరి అభివృద్ధి అనేది చేయాలి. మీరైతే మీకు తెలిసిన వాళ్ళందరూ ఏ పార్టీ అన్నారు ఒకసారి మళ్ళీ చెప్పండి. నాకైతే తెలుగుదేశం వస్తుందనే నా అభిప్రాయం. మీ పేరండి? ఆనంద్. ఆనంద్ గారు, ఇప్పుడు మన గుడివాడలో ఎలక్షన్లు రాబోతున్నాయి, ఏ పార్టీ మీకు ఓటేద్దాం అనుకుంటున్నారు? ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉంది గుడివాడలో? గుడివాడలో తెలుగుదేశానికి అవకాశం ఉంది. వెనుగల రాము. ఎందువలన? ప్రస్తుతానికి ఆయన నియోజకవర్గంలో బాగా తిరుగుతున్నారు, సమస్యల మీద ముందు పోరాడుతున్నారు, అన్నిటికీ ముందుగా అడ్వాంటేజ్గా తీసుకుంటున్నాడు. అంటే వైసీపీ వాళ్ళు ఏమంటారంటే మేము చాలా డబ్బులు పంచాము, తర్వాత అంటే చాలా అభివృద్ధి కార్యక్రమం కూడా చేసాము, 3 రాజధానులు పెట్టామంటున్నారండి. అభివృద్ధి నాకైతే కనపడలేదండి. మరి వాళ్ళు చెప్తున్న అభివృద్ధి అయితే ఇక్కడైతే జరగలే, గుడివాడలో జరగలే. 10 ఏళ్ళ క్రితం అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. 3 రాజధానులు ఇచ్చామంటున్నారు. ఒకటే కట్టలేదు, ఇంకా 3 ఏం కడతాడండి? చంద్రబాబు నాయుడు కట్టిందంటే ఆయన కూర్చొని పరిపాలన చేస్తున్నాడు, ఇంకేం కడతాడు? సీఎం ఎవరు అవుతారంటారు? జనసేన టీడీపీ కలిసింది, చంద్రబాబు నాయుడు. షేక్ హుస్సేన్ అండి. షేక్ హుస్సేన్. మన గుడివాడలో ఉన్నాము, ఈ ఎలక్షన్లో ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? కొడాలని మళ్ళీ గెలుస్తాడండి. ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే ఆయన పేరు బలం అలాంటిది, ఏ పార్టీలో ఉన్నా ఇండిపెండెంట్గా వేసినా ఆయనకి సొంత ఓటు బ్యాంక్ ఉంది. 10% ఆయన పేరు చెప్తే వేస్తారు, పార్టీతో నిమిత్తం లేకుండా. ప్రతిపక్షాలు ఏమన్నారంటే రోడ్లే సరిగ్గా లేవు, పరిశ్రమలు లేవు, నిరుద్యోగులు ఎక్కువైపోయారు అంటున్నారు.
ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా లేబర్ ఐటమ్ ఎక్కువ. మాకు రోడ్డు తవ్వేసుకున్నా మాకేం ఇబ్బంది లేదు. మాకు కావాల్సింది ఏంటి, మా వాడికి 18,000 వచ్చినాయా లేదా, మా అమ్మకు 3,000 వచ్చినాయా లేదా, నాకు వచ్చినట్టు స్థలం ఇచ్చాడా లేదా. మాకేం పెద్ద పెద్ద లారీలు, పెద్ద పెద్ద కార్లు, బంగ్లాలు ఏమి లేవు. కూలీ నాలు చేసిన వాడికి కావాల్సిందేంటి, మన ఇంటికి లాభం ఏమి వచ్చిందనే చూస్తాం మేము. మెయిన్ పథకాలు ఇస్తున్నారు కదా, విచ్చలుడికి ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. ఆ బలం మీద కొట్టేస్తాడు. ఓకేనా? మీ పేరండి? నాగూరు అన్నవరం భాష. నాగూరు అన్నవరపు భాష. ఓకే, మన గుడివాడలో ఎలక్షన్ రాబోతుంది, ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోతున్నాయి. అసలు ఏంటి పరిస్థితి, మన ఎలా ఉంది, ఏంటి వాతావరణం చెప్పండి ఒకసారి. వాతావరణం ఏముందండి, అంతా బాగానే ఉంది. ఎవరు ఏంటి అనేది ఏం చెప్పలేకపోతున్నాం. అయితే మీకు ఓకే, మీరు చెప్పలేకపోతున్నారు, వాళ్ళ మనసు మీకు ఏం తెలియదు. మీరు ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? ప్రస్తుతం కొడాలి నాన్నగారు గెలుస్తారేమో అనుకుంటున్నా, నా ఊహ. ఎందుకంటే వాళ్ళు 4 సార్లు గెలిచారు. ఈసారి కూడా ఎలా ఉంటుందనేది నమ్మకం చెప్పలేము. అయినా గెలుస్తాడని నమ్మకం ఉంది నాకు మట్టికి. అది అంటే ప్రజలు ఏమంటారంటే ఈ రోడ్లు వేయలేదు, అభివృద్ధి లేదు, రాజధాని ఇలా మాట్లాడుతున్నారు. అవును, రోడ్లు వేయలేదన్న మాట వాస్తవం కట్టినట్టు కనపడతానే ఉంది. ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. మరి ఆ రోడ్లో వెళ్తుంటే నేను ఒక్కొక్కసారి గాజుల వ్యాపారం చేస్తూ ఉంటాను. రాత్రి 7 గంటలకి విన్నకోట నుంచి గుడ్లవల్లరికి బయలుదేరి వచ్చాను. చీకట్లో పెద్ద పెద్ద గోతులు 4 చక్రాల బండి 3 సార్లు పడిపోయేది, బోల్తా పడిపోయేది. మరి నేను ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి చీకట్లో. అలాగే వచ్చే బోల్తా పడిపోయిందని కూడా కంగారు పడిపోయాను నేను. మరి ఆ రోడ్లు ఆ పరిస్థితుల్లో ఉన్నాయి. ఒకసారి అయితే నా కాలు మడత పడిపోయింది, ఇరిగిపోయిందేమో అనుకున్నాను నేను. రోడ్ల పరిస్థితులు చూస్తే అట్టాగా ఉన్నాయి. ఏ ఒక్క రోడ్డు కూడా ఈయన 4.5 సంవత్సరాలు దాటింది. 4.5 సంవత్సరాల నుంచి కూడాను ఒక్క రోడ్డు కూడా వేయలేదు. అంటే డబ్బులు ఇప్పుడు ఏమంటారంటే ఈ ప్రతిపక్షంలో ఎక్కువగా ఏం చెప్తున్నారంటే జాబులు లేవు, పరిశ్రమలు లేవు, అభివృద్ధి లేదంటారు. అభివృద్ధి డబ్బులు ఇస్తున్నారు కదా, అదే అభివృద్ధిగా ఎవరు అడగకపోవడం కారణం ఏంటంటే జనాలకి ఎంతో కొంత తులమ పొలం లబ్ధి పొందుతున్నారు కదా, దానివల్ల ఎవరు కూడా బయట పడతల్లా. మందుబాబులు ఏమన్నారండి? మందుబాబులు ఏముందని తాగే కూడా 500 అయినా తాగుతానే ఉంటారు. అది మామూలే. అది బాధపడుతున్నారా, సంతోషంగా బాధపడతానే తాగుతారు, బాధపడతానే తాగుతానే ఉంటారు. మానేయొచ్చుగా, రేటు పెరిగిందని ఎందుకు మానేయకూడదు? ప్రభుత్వ ఉద్యోగులు అలాగే నిరుద్యోగులు ఏమంటున్నారు? ప్రభుత్వ నిరుద్యోగులు ఏముంటారు, చిన్న చిన్న ఉద్యోగస్తులు, మాకు జీతాలు రాలేదండి, మేము ఎలా బతకాలి అని అడుగుతున్నారు. అది ఎలా బతకాలని మమ్మల్ని అడిగితే మేమేం చెప్తాం? అది గవర్నమెంట్కి చెప్పాలి. నీకు నచ్చలేదు రిజైన్ చేసి వేరే పనిలోకి వెళ్ళు. జీతం రానప్పుడు ఆ ఉద్యోగం చేయడం ఎందుకు? నా ఉద్దేశం అది. ఉద్యోగాలు లేవంటున్నారు చాలా మంది. ఉద్యోగాలు లేకపోవచ్చు, ఉన్నాయని చెప్పి మనం ఖచ్చితంగా చెప్పలేము. పరిశ్రమలు లేవు. ఈ రెండు విడిపోయిన తర్వాత మన ఆంధ్ర చాలా దినస్థితిలో ఉంది. మూడు రాజధానులు అని చెప్పారు. 3 రాజధానులు ఒక రాజధానికి కూడా న్యాయం చేయలేదు. మరి 3 రాజధానులు కట్టరో కూడా తెలీదు. ఎలక్షన్ మూవ్మెంట్ దగ్గరికి వచ్చేసింది. మరి ఆ తర్వాత ఆయన ఇష్టం. అండి మీ పేరండి? గోపాలకృష్ణమూర్తి. మనం గుడివాడలో ఉన్నాం. ఇప్పుడు మనం గుడివాడలో ఎలక్షన్ రాబోతుంది. ఏ పార్టీకి ఓటేద్దాం అనుకుంటున్నారు అండి? పార్టీ ఏ పార్టీకి? టీడీపీ. అంటే మన గుడివాడలో కాకుండా గుడివాడలో టీడీపీ అన్నారు. ఏంటి గుర్తు? ఏంటి గుర్తు? సైకిల్ గుర్తు. మరి ఏమేంటి, ఎందువల్ల మీకు ఇష్టం? చంద్రబాబు నాయుడు అంటే ఎందుకు ఇష్టం? మీకు అది ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఓటు? సైకిల్ గుర్తుకే. మీ పేరండి? నా పేరు ఒత్తిమిల్లి సుబ్రహ్మణ్యం. ఇప్పుడు మన గుడివాడలో ఎలక్షన్లు రాబోతున్నాయండి. ఏ పార్టీ గెలవడానికి అవకాశం ఉందంటారు? ఏ పార్టీ? ప్రజల అభిప్రాయం జగన్ అంటున్నారండి. ఎందువల్ల జగన్ అంటున్నారు? అదే ప్రతి ఇంట్లోనూ లబ్ధి పొందారు కదండి. చాలా మంది అంటే ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి కదా, రోడ్లు వేయలేదు, పరిశ్రమలు, 3 రాజధానులు అని చెప్పి ఏం కట్టలేదు అలా అంటున్నారండి. రోడ్లు వేయలేదు. వాటి గురించి అయితే మనకు తెలియదు, కానీ ప్రజల అభిప్రాయం పెన్షన్ పుచ్చుకునే వాళ్ళు అందరూ అమ్మ ఒడి అనే ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నారు కదండి. దాని గురించి ఆయనే బాగా చేస్తున్నారు.